మామూలుగా గ్యాస్ ఫార్మ్ అయితే ఇక్కడ చెస్ట్‌లో పెయిన్ వస్తుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. గ్యాస్ ఫార్మ్ అయిందని ప్యాంటప్ అని, ర్యాంటాక్ అని అలా తీసుకుంటూ ఉంటారు. అసలు గుడ్ వేనా సార్ అలా గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ డైలీ వాడే వాళ్ళకి డాక్టర్ ప్రికాషన్ లేకుండా అసలు గ్యాస్ట్రిక్ ఫార్మ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? అసిడిటీ అనేది మనకు అసిడిటీ చాలా మంది మనం అందరం ఎన్కౌంటర్ చూస్తూ ఉంటాము. బట్ అసిడిటీ వల్ల మనకు ఆఫ్ ద కౌంటర్ మెడికల్ షాప్స్‌లో మెడిసిన్ ప్యాంటాప్స్ మీరు చెప్పిన ర్యాంటాక్స్ అవి డెఫినెట్లీ వర్క్ చేస్తాయి. బట్ వేసుకున్నప్పుడు రిలీఫ్ ఉందని చెప్పేసి ప్రతిరోజు వేసుకోవాల్సి వస్తుంది. వారం రోజులైన తర్వాత కూడా మళ్ళీ అది మెడిసిన్ వాడాల్సి వస్తుంది అంటే బెటర్ దాంట్లో ఏమన్నా ఇంకా లోపల ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అసిడిటీ మెడిసిన్ 1 వీక్ అని ఎక్కువ వాడాల్సి వస్తుంది అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. ఇంకేమైనా GERD ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి. ఇంకోటి H. pylori అనే ఇన్ఫెక్షన్ ఉంటుంది మనకు, యాసిడ్ ఫుడ్ సెక్రెటింగ్ బ్యాక్టీరియా స్టొమక్లో ఉంటుంటుంది. అదేంటంటే మనం మెడిసిన్ వేసుకుని బాగుంటుంది, లేదా కొంత సంవత్సరాల తరబడి వేసుకుంటూ ఉంటారు అది తెలియక. సో దానికి ఎండోస్కోపీ టెస్ట్ చేసుకొని దానికి సంబంధించిన ర్యాపిడ్ యూరిన్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకొని దానికి ఒక 14 days కోర్స్ ఉంటుంది. ఆ మెడిసిన్ వాడుకుంటే పూర్తిగా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసిడిటీ టాబ్లెట్ డైలీ ఒక బుల్ల మింగగానే మనకు అసిడిటీ పోతుంది. రోజు వేసుకుంటూ పోతే ఏమవుతుంటే యాసిడ్ అనేది మనకు పొట్టలో ఉండడానికి ఒక కారణం ఉంటుంది, రైట్? సో ఫుడ్ డైజెషన్ కావచ్చు, కొన్ని మైక్రోన్యూట్రియన్స్ ఉదాహరణకి విటమిన్ B12 అబ్జార్ప్షన్ కావచ్చు, ఐరన్ అబ్జార్ప్షన్ కావచ్చు, యాసిడ్ మీడియం ఉండాలి. దాన్ని మనం ప్రతిరోజు సప్రెస్ చేసుకుంటూ పోతే లాంగ్ టర్మ్లో విటమిన్ B12 డెఫిషియన్సీ రావడము, ఐరన్ డెఫిషియన్సీ రావడము, మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల అనీమియాస్ రావడం అన్నీ కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి. దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ యాసిడ్ ఫర్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఆల్. దాన్ని మనం సప్రెస్ చేయొద్దు, ఓకేనా? సో 1 వీక్ కన్నా ఎక్కువ వాడాల్సి వస్తున్నప్పుడు డెఫినెట్గా మనం టెస్ట్ చేయించుకొని దానికి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసేసి దాన్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల హార్ట్ మీద స్ట్రెస్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? నాట్ రియల్లీ. ఏంటంటే ఇట్ మిమిక్స్. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఈసోఫేగస్, ఈ స్టొమకు ఎసిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు స్పాజం వల్ల అది హార్ట్ అటాక్ లాగా ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్కి చాటి చెస్ట్ పెయిన్ లాగా చెస్ట్లో టైట్నెస్ వస్తూ ఉంటుంది. దెర్ ఇస్ యాజ్ సచ్ నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ మీరు చెప్తున్న ఈ అసిడిటీ అండ్ హార్ట్ స్ట్రోక్స్.